అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. రెండో రాకడలో తీర్పును తప్పించుకొని బహుమతులు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే మీకు వందనాలు. ఈ లోకంలో జీవించే ప్రతి క్రైస్తవుడు చిన్న మిస్టేక్ జరుగుతుంది. ప్రతి క్రైస్తవుల్లో ఒక వాక్యాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ వాక్యాన్ని ఎవరైతే వివరించలేదో అదే మీ ముందు పెడుతున్నాను. ఎందుకంటే రేపు తీర్పు చాలా భయంకరమైనది. యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. ఆహా, యెహోవా దినం వచ్చనే, అది ఎంత భయంకరమైన దినం! అది ప్రళయము వలె సర్వశక్తి నుండి వచ్చెను. మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషము ఉత్సాహము నిలిచిపోయాను, మన ఆహారము నాశనమాయను. ఈ వాక్యము 2 సార్లు ఈ గ్రంథంలో మనకి కనబడుతుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో కూడా ఈ మాట స్పష్టంగా రాయబడింది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడు ఎవ్వడు. అంటే యెహోవా దినము మీద ఈ భక్తుడు చెప్పే మాట ఏమిటంటే, ఒక భయంకరమైన పురుగులు ఈ భూమి మీదకి వచ్చాయి. ఆ పురుగులు మనకి కనిపించే పురుగులు కాదు, అవి వ్యాధి అనే పురుగులు, షుగర్ అనే పురుగు, బీపీ అనే పురుగు, కిడ్నీలు తినేసే పురుగులు, నీ గుండెని తినేసే పురుగులు, నీ చూపును మసకబారేటట్లు చేసే పురుగులు, రకరకాల వ్యాధులనే పురుగులు ఈ భూమి మీదకి వచ్చేసాయి. అవి కనపడవు, నీ ఒంట్లోనే ఉంటాయి. అవి ఎవరికి వస్తాయి అని అంటే, ఈరోజు ఈ పాఠం తెలుసుకుంటే ఈ పురుగుల నుంచి నువ్వు విడుదల పొందవచ్చు. లేదంటే ఆ పురుగులు నేను తినేస్తాయి, నువ్వు ఈ లోకయాత్ర ముగించేస్తావు, నువ్వు చచ్చిపోతావు, నేను బాప్తిసం పొందిన పరలోకం వెళ్ళిపోతానని మోసపోతావేమో. జాగ్రత్త, ఈ వాక్యం జాగ్రత్తగా విను. నువ్వు పరలోకం చేరాలంటే ఈనాడు ఈ ప్రసంగం నీకు చాలా ప్రాముఖ్యం. ఎందుకనంటే దేవుడు అనాది కాలం నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇది నేను వాక్యంతోనే నేను టాలీ చేసి మీతో చెప్తాను. అసలు ఈ పురుగులు యోవేలు గ్రంథంలో ఎందుకు వచ్చాయి? పంటను తినేసే చీడ పురుగులు ఇందులో మనకు కనబడుతున్నాయి. ఇందులో మనకి పురుగులు కనబడతాయి, తీర్పు కనబడుతుంది. అయితే ఇందులో మీరు ఉపవాసం ఉండండి, ఆయన తట్టు తిరిగితే ఆయన మీ తట్టు తిరుగుతాడు. మీరు ఏవని తిరగాలి, ఎలాగని మీ మనసు మార్చుకుంటే ఆయన తిరుగుతాడో ఈనాటి ఈ వాక్యము మీకు కనువిప్పు కలిగిస్తుంది. మొట్టమొదట వాక్యము ఇందులో జకర్యా 9వ అధ్యాయం 16వ వచనం. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందల రత్నం వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారు దేవుడైన యెహోవా ఆ దినమున బహుమతులు ఇచ్చే న్యాయపీఠం ఎదుట వారిని రక్షించను. ఇప్పుడు దేవుడిని రక్షించాలంటే, తీర్పును తప్పించుకోవాలనుకుంటే ఈ వాక్యం వినాలి అంటున్నాడు. ఇక 2 కొరింథీ 5:10లో కూడా న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కరు ప్రత్యక్షం కావాలను అనే మాట మనకు కనబడుతుంది. ఈ జకర్యా గ్రంథంలో దేవుడిచ్చిన ఈ మెప్పు నువ్వు పొందాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ విషయాన్ని నువ్వు గ్రహించాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 45వ వచనం. వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. మొట్టమొదట పంచిపెట్టే గుణము అపోస్తులో ఉంది. ఆనాడు క్రీస్తు సంఘములో ఆ దినాల్లో పంచిపెట్టే గుణం ఉంది. వాళ్ళు ఇచ్చింది అప్పటికప్పుడు పంచిపెట్టేవారు. సేవకుడికి ఏదో తన ఖర్చులు కొంచెం తీసుకునేవారు, లేదంటే అది కూడా ఇచ్చేసేవారు. వెంటనే అక్కడున్న విశ్వాసులు దైవజనులను గుర్తించేవారు.
అయ్యగారు మన పౌలయ్య గారు అందరికీ పంచిపెట్టేశారు, పేతురయ్య గారు అందరికీ పంచిపెట్టేశారు, ఆయన దగ్గర ఇంకేమీ లేదని వీళ్ళు ఆ దారి ఖర్చులు ఇచ్చేవారు. అంటే 1 లక్ష రూపాయలు వచ్చింది, 10 లక్షలు పంచిపెట్టారు. కాబట్టి ఆ రోజుల్లో పరిశుద్ధాత్ముడు సమృద్ధిగా పనిచేశాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడు? సత్యవాక్యాన్ని సంతలో దులిపారు, ఇష్టం వచ్చినట్లు డబ్బు కోసం ప్రసంగం చేస్తున్నారు. తప్పు. తీర్పు ఉంది ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? యాకోబు పత్రిక 1:27 వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించటయు ఇహలోక మాలిన్యం తన కంటకుండుట తన్ను తాను కాపాడుకున్నటయే. అండి, ఈ లోకంలో మనం పాపం అంటుకోకుండా కాపాడుకోగలమా? మన తలంపులను మనం కాపాడుకోగలమా? మన చేతులను మనం కాపాడుకోగలమా? లేదు. మన కాళ్ళను కాపాడుకోగలమా? లేదు. నీ నోటిని కాపాడుకోగలవా? కాపాడుకోలేవు. నీ చూపులు కాపాడలేవు. నీకు కనిపించిన ప్రపంచం నీ తలంపుల్లో ఉంది. దాని నుంచి నువ్వు తప్పించుకోవాలంటే కష్టం. కానీ నేను తప్పించగలిగేది ఒకటి ఉంది ఈ భూమి మీద. అదే ఈ యాకోబు చెప్తున్నాడు, దిక్కుమాలిన వాళ్ళు బీదలు. ఈ బీదలు రోడ్డు మీద అడుక్కుంటారు, వాళ్ళు కాదు, దైవజనులు. అన్నీ విడిచిపెట్టి వచ్చారండి. వాళ్ళకి నువ్వు సహాయం చేయి. 10,000 20,000 దిక్కుమాలిన బీదలు ఉంటారు, వాళ్ళకి నువ్వు పిలిచి అన్నం పెట్టి పిలు. నీ ఇంటికి నీకు కావాలి. నీ ఇంటికి గనులైన వాళ్ళు వస్తే ఎగిరెగిరి పడతావు. దేవుడు ఏమంటున్నా తెలుసు? పిలు, చేర్చుకో అంటే దాని అర్థం నువ్వు పిలవాలి. ఈ వాక్యము ఎవరి జీవితంలో జరుగుతుందో తెలుసా? నేను పిలుస్తాను రోడ్డు మీద, నా దేవుడు సాక్షిగా. బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, రోడ్డు మీద వికలాంగులు కానీ దరిద్రులు కానీ పేద తల్లులు కనబడితే వాళ్ళకి చెప్తాను, నా అడ్రస్ రామ్మా, దా నీకు బట్టలు ఇస్తాను, రా కొట్టుబడి అన్నం తింది. కానీ నేను చేయగలిగినంత పిలిచి చేస్తాను. ఇక్కడ ఏమన్నాడు? విధవరాండ్రులు వారి ఇబ్బందుల్లో పరామర్శించుట ఇహలోక మాలిన్యం తన కంటకుండటయేనే. అంటే ఈ లోక మాలిన్యం నీకు ఎందుకు అంటుకుంటుందో తెలుసా? నువ్వు పేదను పిలవు, ఒకవేళ వచ్చినా నువ్వు సహాయం చెయ్యు. నాకేముందంట, చాలామంది పేదలను చిన్నచూపు చూస్తున్నారు, చులకన చేస్తున్నారు. అదే నీకు పాపం అంటున్నాడు యాకోబు. నువ్వు వాళ్ళకి సహాయం చేస్తే ఈ లోక మాలిన్యం అంటుకోకుండా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ అంటుకున్నా దేవుడు నిన్ను క్షమించేస్తాడు, నువ్వు అడగకుండానే క్షమించేస్తాడు. ఎంత అద్భుతమైన మాటలండి. కిందకు వద్దాం. లూకాసు వార్త 11:41, కాగా మీకు కలిగినవి ధర్మం చేయడి, అప్పుడు మీ కన్యు శుద్ధిగా ఉండును. నీ దగ్గర ఉన్నదంతా పంచిపెట్టే, ధర్మం చేసే. ఆస్తులు పెంచుకోకు, ఒళ్ళు పెంచుకోకు. నీ కిడ్నీ బాగుండాలా? నీకు స్పష్టమైన చూపు కావాలా? నీ గుండె బాగుండాలా? నీ ఊపిరితిత్తులు బాగుండాలా? నీ నరాలు బాగుండాలా? నీ చేతులు బాగుండాలా? షుగర్ బీపీ నుంచి బయటపడాలా? లేని వాళ్ళని పిలిచి నీకున్నది పంచిపెట్టు. నాకు ఏ లోటు లేదన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, కానీ ఉన్నది పంచిపెట్టే వాళ్ళు కొందరే ఉన్నారు. అది కూడా ఏమో ప్రతి క్రైస్తవుడు నేను దేవుడు నమ్మకం దీవించాడని చెప్తున్నాడే, కానీ లేని వాడిని పిలిచి బ్రదరు ఈ 10,000 ఉంచుకున్న వాడిని. నేను ఒక ఆయన చూశాను, ఆయన పేరు సామ్యుయల్ జాకోబ్. ఆయన నా కోసం టీవీలో చూసి, బ్రదరు నువ్వు హాస్పిటల్లో ఉన్నావు కదా, నీకు స్టంట్ పడింది కదా అన్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. అవునన్నా, నీ దగ్గర డబ్బులే ఉన్నాయా? నా దగ్గర ఆ రోజు నాకు స్టంట్ పడినప్పుడు 100 రూపాయలు లేవు బ్రదరు. నాకు స్టంట్ పడినప్పుడు 2 లక్షలు ఎంతో ఖర్చు అయింది, నా దగ్గర 100 రూపాయలు లేవు. ఆ దైవజనుడు ద్రాక్షార్ నుంచి జాకోబ్ సామ్యుయల్ గారు, నేను 10,000 ఏటీఎంలో వేసాను, తీసుకో అన్నాడు. మీరు నమ్మండి, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలామంది నాకు ఫోన్ చేసి, అయ్యా మంచి దైవజనుడు నువ్వు, రూపాయి దాచుకోలేదు నువ్వు, చాలా మంచివాడు అని. ఒకళ్ళు 10,000, ఒక 20,000, ఇంచుమించుగా నాకు 2 లక్షల రూపాయలు డొనేషన్ వచ్చింది. ఆపరేషన్ ఖర్చులన్నీ కూడా వాళ్ళే తీర్చిపడేశారు. దేవునికి మహిమ కలుగాక. నాకు 2 స్టంట్లు పడినప్పుడు నాకు నిజంగా 100 రూపాయలు నా జేబులో లేవండి, చాలా దరిద్రతలో ఉన్నాను. అప్పటికి నాకు ఇంచుమించుగా ఒక 70 నుంచి 80 వేల రూపాయలు అప్పు ఉంది. అప్పు తీరింది, హాస్పిటల్ ఖర్చు తీరింది. దేవుడు నన్ను స్వస్థపరిచి మళ్ళీ మీ ముందు పెట్టాడు. దేవుని స్తోత్రం. దానికి గల కారణం మీరే, మీ దాతృత్వం. చూడండి, నేను దాచుకోను, కానీ దేవుడు కృప ఎంత బాహుల్యమో, ఎంత గొప్పది. ప్రియులారా, మా సంఘంలో ఉన్న సహోదరులు ఇంటింటా
1000 రూపాయలు, 2000. పాపం పేదవాళ్ళు ఆ టర్నింగ్లో ఎవరి దగ్గర రూపాయలు లేదు. 3 ఏళ్ళ క్రితం ఒక 100 రూపాయలు లేని పరిస్థితి. ప్రతి గుమ్మం నాకు 2000 ఇచ్చినవాళ్ళు, 5000 ఇచ్చినవాళ్ళు, కనీసం లేకపోయినా 1000 రూపాయలు ఇచ్చినవాళ్ళు. నిజంగా నన్ను ఆదరించారు. మా సంఘ సోదరులందరికీ వందనాలు. చూడండి ఇక్కడ ఈ వాక్యం ఏం చెప్తుందో, కాగా నీకు కలిగింది ధర్మం చేయి, నీకు అన్ని శుద్ధిగా ఉంటాయి. అంటే నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తావు అనుకో, నీకు షుగర్ ఉండదు, బీపీ ఉండదు, తలపోటు ఉండదు, నీ కిడ్నీలు బాగుంటాయి, నీ గుండె బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది. ఇది యేసే చెప్పిన మాట. మీరు ఎందుకు నమ్మరు? నమ్మాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, యాకోబు పత్రిక 2:6, అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారం చూపుదురు. మీరు ధనవంతులు నమ్ముతారేంటి? ధనవంతులు మీ మీద గొడవలు పెడతారు, కేసులు వేస్తారు. వాళ్ళని నమ్మకండి. పేదవాళ్ళని నమ్మండి, దరిద్రులే నమ్మండి, పేద దైవజనులే నమ్మండి. నిస్వార్థంగా వాళ్ళు కన్నీరు కారుస్తారండి. నా కళ్ళల్లో ఎప్పుడు కన్నీళ్ళు ఉంటాయి. నాకు సహాయం చేసిన వాళ్ళు మర్చిపోను, నాకు అన్నం పెట్టిన వాళ్ళు మర్చిపోను, నాకు కానుకిచ్చే ఏ చెల్లైనా, ఏ తల్లైనా, ఏ అక్క అయినా, ఏ తమ్ముడైనా నేను మర్చిపోనండి. వాళ్ళ కోసం నిత్యం ప్రార్థన చేస్తాను. ఇది నిజం. నా దేవుడే నాకు సాక్ష్యం. ఈ లేఖనములో ఒక అద్భుతమైన వాక్యం ఏం చెప్తుంది? యాకోబు పత్రిక 2:13, కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును, కనికరం తీర్పును మించి అచ్చయపడుకును. ఇతరులకు నువ్వు సహాయం చేస్తానంటే నీకు తీర్పు ఉండదంట, తీర్పే ఓడిపోతుందంట. క్రీస్తే ఆ తీర్పు సింహాసనమే గడగడలాడుతుందంట అండి. నువ్వు ఎవరికి కనికరం చూపాలి? లేని వాళ్ళకి కనికరం చూపాలి. అప్పుడు నీకు తీర్పు ఉండదు, కిరీటం ఉంటుంది, బహుమతులు ఉంటాయి. కాబట్టి అందువల్ల నీతిమంతుల పునరుత్థానం నీకు ఉంటుంది. ఈ లేఖనాన్ని మీరు గమనించండి. యాకోబు పత్రిక 2:10, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పుపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి యగును. అంటే నువ్వు అన్ని వాక్యాలను నెరవేర్చుకుంటూ వస్తున్నావు, కానీ ఒక్క వాక్యం మర్చిపోతున్నావు. గుడ్డోళ్ళని, కుంటోళ్ళని, అంగహీలను, పేదలను ధర్మం చేయడం, అన్నం పెట్టడం, వాళ్ళు పిలవడం మర్చిపోయావు. కాబట్టి నువ్వు అతిక్రమించావు ఈ వాక్యము అంటుంది. ప్రతి క్రైస్తవుడు తప్పుపోయాడు ఇక్కడే. అన్నట్టు మీ ఇంట్లో ఎప్పుడైనా ఒక గుడ్డువాడిని పిలిచి అన్నం పెట్టావా? 10 మంది గుడ్డోడిని పిలిచావా? ఒక కుంటోడిని పిలిచావా? ఒక పేద సేవకుని పిలిచి, ఒక 10 మంది పేద సేవకుని పిలిచి, పాకల్లో ఉన్నారని మీరు బైక్ మీద వెళ్ళి చూసి, ఈ పాకలో పాస్టర్ గారు ఉంటారు, ఎవరొకరు ఉంటారని దిగి, అమ్మ ఇదిగో నా అడ్రస్, మా ఇంటికి రండి అని ఆ పేద కుటుంబం, నా పేద సేవకుని పిలిచారా మీ ఇంటికి? ఎప్పుడన్నా పిలిచి చూడండి. ఒక కుటుంబం కాదు, 10 మంది పేద సేవకులు, దీనిలేని సేవకులను పిలవండి. చాలామంది వాళ్ళని చూసి చులకనగా చూస్తారు. వాళ్ళని పిలవండి, 10 మందిని పిలవండి, మంచి భోజనం పెట్టండి, బట్టలు ఇవ్వండి. ఇంకోటి మర్చిపోకండి, 5 నుంచి 10,000 ఇవ్వండి. 100 రూపాయలు ఇస్తే కుదరదు. అప్పుడు నీ జీవితంలో రాత్రి కడ దేవుడు నీ ఒంటి మీద ఉన్న వ్యాధిని తొలగిస్తాడు, కిడ్నీని బాగు చేస్తాడు, గుండెని బాగు చేస్తాడు, నరాలను బాగు చేస్తాడు, నీ కాళ్ళు మోకాళ్ళ మంటలు తొలగిస్తాడు. ఈ వాక్యం అది చెప్తుంది. ఇంకా కిందకు వద్దాం. అన్ని ఆజ్ఞలు నెరవేర్చాలి. హోషేయ 14:6, అప్పుడు అతని కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అబ్బా, ఎంత సువాసన భరితమైన జీవితం వస్తుంది నీకు. అయితే జకర్యా 2:10 చూడండి, ఏమంటాడు? నేను వచ్చి మీ మధ్య నివాసం చేతును, సంతోషంగా పాటలు పాడండి. నీకు సంతోషం ఎప్పుడు వస్తుంది? ఈ వాక్యాలు నువ్వు నెరవేర్చినప్పుడు, బ్రతికుండగానే క్రీస్తులో ఉన్న మహిమ శక్తి నువ్వు అనుభవిస్తావు. అనేకులు దీవెనకరంగా నువ్వే మారిపోతావు. నువ్వు ప్రార్థన రోగులే బాగుపడతారు. నీవు ముందు రోగం నుంచి విడుదల పొందుతావు. నీలాంటి రోగులకు నువ్వు ఒక వైద్యకారిగా మారిపోతావు. నువ్వే వైద్యురాలు, నువ్వే ఒక డాక్టర్. ఈ వాక్యం ఎంత నీతి చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? జకర్యా 9:16, నా జనులు యెహోవా దేశంలో కిరీటం అందలి రత్నం వలె ఉన్నారు. అప్పుడు నువ్వు ఎలాగుంటావు? యేసుప్రభు కిరీటంలో ఒక రత్నంగా మారిపోతున్నావు. యేసుప్రభువుకి దీనులంటే చాలా ఇష్టం, పేద సేవకులంటే చాలా ఇష్టం. అందుకనే గనులైన సేవకులను, ధనవంతులను పరీక్షించడానికి దేవుడు ఇప్పుడు మీరు ఉద్యోగస్తులని, ఎంప్లాయీలు మీ ముందు లేని సేవకులను పెట్టాడు. ఎందుకో తెలుసా? నీ దాతృత్వం ఎంత, నీ కనికరం ఎంత, నీ ప్రేమ ఎంత, నీ దయ ఎంత, నువ్వు ఇచ్చే గుణం నీకు ఎంత ఉందో చూద్దామని దేవుడు ఈ ధనికుల ముందు, ఎంప్లాయీల ముందు దీనులైన సేవకులను ఉంచాడు.
ఈ దీనిని వాళ్ళ ముందు పెడతాడు, వీళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు. కానీ ఈ ధనవంతుడైన సేవకుడు కానీ పట్టించుకున్నాడు అనుకో, అప్పుడు దేవుడు ఆ ధనవంతుడిని, ఆ సేవకుడి యొక్క ఉద్యోగాన్ని, అతని జీవితాన్ని పట్టించుకుంటాడు. లేదంటే పట్టించుకోడు. ఇక్కడ చూడండి ఈ వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో. కాబట్టి ఈ వాక్యంలో మీరు నేర్చుకుంటున్న ఇందులో మీలో అంటే ఇక్కడ ఇప్పుడు యోబు గ్రంథం 22:21 ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. చూసారా, ఇక్కడ యోబు దేవునితో సహవాసం చేస్తూ నేను కుంటువాళ్ళకి కాలునైతేని గుడ్డివారికి కన్నునైతేని, కుంటోళ్ళని ఇంటికి తెచ్చుకున్నాడు అంటండి, గుడ్డోళ్ళని ఇంటికి తెచ్చుకున్నాడు అంటండి, విధురాళ్ళకి సహాయం చేశాడంట, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇంట్లో పెట్టుకొని పెంచుకుంటున్నాడంట. నేను దిక్కులేని వారికి తండ్రినైతేని కుంటు వారికి కాళ్ళని అయితే కుంటు వాళ్ళు భుజం మీద ఎక్కించుకొని ఇంటికి తెచ్చుకోడు అంటాడు. ఆయన ఎవరు కోటేశ్వరుడు, ఆయనకు ఆస్తి ఉంది, ఎంతమంది పనోళ్ళు ఉన్నారు, 10 మంది పిల్లలు ఉన్నారు, ఆయనకి ఏ లోటు లేదు. కానీ అతని చూపు అంతా ఎవరి మీద ఉండేది, లేనివాళ్ళ మీద. ఆయన అన్నం తినేవాడు అనుకోండి, ఎవరన్నా వస్తున్నారో లేనివాళ్ళు చూసి ఆ అన్నం వాళ్ళకి పెట్టించేవాడు. ఎవరైనా వస్త్రహీనలు వస్తున్నారనుకోండి, తన వస్త్రాలు వాళ్ళకి ఇచ్చేసేవాడు, తన డబ్బు కూడా వాళ్ళకి పంచిపెట్టేవాడు. అందుకనే యోబు గ్రంథం 1:8 యేసయ్య ఏమన్నాడు, ప్రభు ఏమన్నాడు, భూమి మీద అతని వంటి వాడు అక్కడనూ లేడన్నాడు. ఇదండి తీర్పును తప్పించేది, ఇది. భూమి మీద అతని వంటి వాడు ఒక్కడనూ లేడు అన్నాడంటే ఉత్తినే అన్నాడా? యోబులు పంచిపెట్టే గుణం ఉంది, లేనులకి ఇచ్చే గుణం ఉంది. అపోస్తుల్లో కూడా ఆ గుణం ఉంది. లేని వాళ్ళకి ఏమి ఇచ్చేవారు, వాళ్ళు పంచిపెట్టేవారు. అందుకని ఇక్కడ వాళ్ళు అపోస్తుల కార్యం 2:45 వారి అక్కర కొలది పంచిపెట్టిరి అదనమాట. మరి మీరు పంచిపెట్టరు కదా, పంచిపెడితే మీకు రోగాలు ఉండవు, పంచిపెట్టరు అందుకే రోగాలు. మీ డబ్బు ఏదోలో పోవాలి కదా, అందుకు మందులకి వెళ్ళిపోతుంటాయి, ఆపరేషన్కి వెళ్ళిపోతుంటాయి, డాక్టర్కి వెళ్ళిపోతుంటాయి. పంచిపెట్టే గుణం ఉందనుకో, ఏమంటే ₹1,00,000 మీరు డాక్టర్కి ఇస్తున్నారు, 10,000 ఒక పేద సేవకుడికి ఇవ్వండి, ప్రార్థన చేయమనండి. నీకు ఎంత కలిసి వచ్చింది? 1,00,000 డాక్టర్కి ఇచ్చే కంటే 10,000 పేదోడికి ఇస్తే నీకు 90,000 మిగిలాయి కదా, బాధ తప్పింది కదా, స్వస్థ వచ్చింది కదా. అది మీరు గమనించాలి. ఈ లేఖనములో చాలా స్పష్టంగా యేసయ్య వాక్యం చెప్తున్నారు. ఏమనంటే యాకోబు 2:13 కనికరము తీర్పును మించి అతిశయపడును. రేపు వచ్చే తీర్పు నుంచి నువ్వు తప్పించుకొని రెండో రాకుండా ఎత్తబడాలి అంటే లూకాసు వార్త 14:14 ఉంది, నీతిమంతులు పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారం కలగాలంటే లేని వాళ్ళని, దరిద్రులను, పేదవాళ్లను నీ ఇంట చేర్చుకో, అంటే సహాయం చేయి. రారు వాళ్ళు, నువ్వు పిలుచుకో. అప్పుడు దేవుడు నీ ఒంట్లో ఉన్న పురుగులను గద్దిస్తాడు. పురుగు అంటే రోగం. నీ ఒంట్లో చాలా వ్యాధులు ఉన్నాయి, నీకు ఆకలి ఉండదు, డబ్బు అయితే ఉంది, తినడానికి ఎన్నో ఉన్నాయి, తినడానికి నోరు లేదు. వ్యాధులు ఉన్నాయి నీలో, వ్యాధులనే పురుగులు ఉన్నాయి. యోవేలు గ్రంథంలో పురుగులు ఉన్నాయి. అవి నీ మీద ఎందుకు వాలే, నీ ఒంట్లో ఎందుకు ప్రవేశించాయి? అవి దాతృత్వం లేదు, దాన ధర్మం లేదు, దయలత్వం లేదు. ఏ పేద సేవకుడైనా సరే లోకువా, పేద సేవకుడు పిలిచేసి ₹100 ఇచ్చి, 200 ఇచ్చి, 500 ఇచ్చి పంపించేస్తుంటారు. నువ్వు ఇవ్వాల్సింది 500కి 5,000 ఇవ్వాలి. ఒక సహోదరు నాతో ఎలాగంది, అయ్యా నేనేమి ఇవ్వలేను, నాకు ఎల్ఐసి పాలసీ ఉందన్నది సిగ్గులేదు ఆ మనిషికి. ₹1,00,000 2,00,000 తెచ్చుకుంటున్నారు వాళ్ళిద్దరునే. నేను మందిరం కడుతుంటే, అమ్మ మీరు ఏమైనా చిన్న సహాయం చేయండి, నేను మందిరం కడుతున్నానంటే, సిగ్గు లేకుండా ఏమన్నా తెలుసా, నాకు పాలసీలు ఉన్నాయండి, నాకు చాలా అప్పులు ఉన్నాయండి అన్నది సిగ్గులేదండి ఆ మనిషికి. కాబట్టి ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, కానీ ఆమె జీవితంలో నెమ్మది లేదు, శాంతి లేదు. ఎందుకో తెలుసా? దేవుడు లేడు. నువ్వు ఇవ్వకుండా ఏమీ పొందలేవు. మందుల సీటు ఇచ్చి డబ్బు ఇస్తేనే మందులు ఇంటికి వస్తాయి. నువ్వు మందుల సీటు ఇవ్వకుండా, డబ్బులు ఇవ్వకుండా మందులు వచ్చేస్తాయా? రావు. అయినా కానీ వేస్ట్ కదా. నువ్వు దేవుడికి ఎవరైనా ఎప్పుడైనా అడిగారంటే ఎంత అడిగినా ఇవ్వడానికి వెనకాడకు. లేకపోయినా అప్పు చేసి ఇచ్చేయి. ఎందుకంటే నువ్వు ఒక ఎంప్లాయీ, నువ్వు ఎలాగైనా అడ్జస్ట్ అవుతావు. కానీ మళ్ళీ అలాంటి వ్యక్తిని దగ్గర అడిగే వ్యక్తిని కోల్పోతావు. ఆ వ్యక్తి మళ్ళీ రాడు నీ దగ్గరికి. వచ్చాడు అంటే, నేను అడిగాడు అంటే అది నీ అదృష్టం, దేవుడు పంపాడు అనమాట. అతను రాలేదు, దేవుడు పంపాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో మర్చిపోకు. న్యాయపీఠం ఎదుట బలె కిరీటం,
కాబట్టి నీకు కిరీటం వస్త్రం రావాలంటే ఈరోజు ఈ వాక్యములో నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకుంటున్న ఈ వాక్యములో ఒక సత్యం, యోబు 31:37, రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళెదను. యోబు ఏమంటున్నాడు? సహాయం చేశాడు కాబట్టి యేసే చెప్పాడు, లోకాసు వార్త 14:14 ఉన్న వాక్యాన్ని అతను నెరవేర్చాడు కాబట్టి రాజు వల్లే నేను ఆయన దగ్గరికి వెళ్తాన్నాడు. అప్పటికి ఇంకా వాక్యం లేదు, అప్పటికి ఇంకా అబ్రహం రాలేదు, అప్పటికి ఇంకా మోసే రాలేదు, ధర్మశాస్త్రం లేదు, యేసే వచ్చి చెప్పలేదు ఇంకా. కానీ ఆయన ముందే అడ్వాన్స్గా నెరవేర్చాడు. మనకు అన్నీ తెలుసు, వాక్యాలు తెలుసు, ధర్మశాస్త్రం ఉంది, వాక్యం ఉంది, యేసే ఉన్నాడు, అన్నీ ఉన్నాయి కానీ మనం పొగి పెట్టుకొని లెక్కెట్టుకొని దాచుకుంటాం. ధర్మం లేదు. అందుకనే మనం డబ్బు దాచుకునే పనిలో ఉన్నాం. వ్యాధులు మనం మీద ఏలుబడి చేస్తున్నాయి. భయంకరమైన వ్యాధులు నీ మీద ఆ పురుగులు దాడి చేస్తున్నాయి. నువ్వు కడుపు నిండా ఏం తినలేవు, ఒక బిర్యానీ తినలేవు, ఒక స్వీట్ తినలేవు, మరి వ్యాధి కదా. అన్నీ తినగలగాలి. ప్రియులారా, నేను అన్నీ తింటాను. నాకు స్వీట్ ఇస్తే తింటాను, అన్నీ తింటాను. నాకు ఏ భయం లేదు. ఎందుకో తెలుసా? నేను బ్రతికినంత కాలం క్రీస్తు సువార్తలో యథార్థంగా బ్రతుకుతాను. క్రీస్తు సువార్త విజ్ఞాపన నన్ను బ్రతికిస్తుంది. నేను ఒక మాట చెప్తున్నాను, మేము బలిపీఠం కడుతున్నాం. అంటే అదే వాక్యం చెప్పే పులిపీఠం అంటారు, దాన్ని బలిపీఠం అంటారు, డైవాస్ అంటారు. మేము కడుతున్నాం. దానికి ₹1,00,000 అవుతుందన్నారు. మార్బుల్ వేసి మంచి అందంగా ఆ డైవాస్ కట్టాలనుకుంటున్నాం. వీలైతే మీరు దీనికి ఆ చిన్న కానుక ఓ 10,000 20,000 మీ ఇష్టం పంపుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రకటన 11 అధ్యాయంలో బలిపీఠం కొలత వేయమని ఉంది. అక్కడ పూజించమని లెక్కించమని ఉంది. బలిపీఠానికి ఎవరు ఎంత ఇచ్చారు, మందిరానికి ఎంత ఇచ్చారు, లెక్కలు వేయి అన్నాడు. అక్కడ నువ్వు దేవుడికి ఇస్తే దేవుడు నేను దీవిస్తాడు. బలిపీఠం కడుతున్నాం. మీకు వీలైతే మీరు సహాయం చేయండి, తీర్పు నుంచి తప్పించుకోండి. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని నేను నిత్యం ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, ఈ వాక్యం నా బిడ్డలు దీవించండి, నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఉన్నారు, సంతానం ఇవ్వండి. రోగులు ఉన్నారు, ముట్టండి. వీరి అవసరం తీర్చండి. యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వందనాలు. చుట్టె తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుట్టె తేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంకెతేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయం, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయం, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసెనే. చుట్టెతేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనె దారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను.
యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసెనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉజ్జీవింపచేసెనే. చుట్టుకునే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చి. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపచేసెనే. చుంటితేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుంటితేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా.